పద్మశ్రీ మందకృష్ణ అన్నగారి స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ ఆవిర్భావన దినోత్సవ వేడుకలు మరియు అన్నగారి పుట్టినరోజు కూడా అదే రోజు 7/7/2025 నాడు రెండు పండుగలు ఒకే రోజు చేస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంకిరెడ్డిపల్లె గ్రామ ప్రజలు. అంకిరెడ్డిపల్లె గ్రామంలో అన్నగారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా డప్పులు కొడుతూ పాటలు వేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ మిఠాయిలు పంచుతూ కేక్ కోస్తూ గ్రామ ప్రజల నోరు తీపి చేస్తూ పండుగ జరుపుకుంటున్నారు. ఉద్యమాల పులిబిడ్డ, పద్మశ్రీ అవార్డు గ్రహీత జీవితకాలం తన జీవితాన్ని ఎంఆర్పిఎస్కు అంకితం చేస్తూ అన్యాయం జరిగిన పేద ప్రజల వర్గాలకు నేనుండా అండగా అంటూ ముందు నిలుస్తున్నటువంటి పెద్ద కొడుకు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ అన్న గారికి ఉద్యమ జోహార్. 7 మందితో స్టార్ట్ చేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రస్తుతం దేశ స్థాయికి చేర్చేలా ఆయన చేసిన త్యాగాలకు మా జోహార్ అంటూ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, వృద్ధులు, వితంతువులు, పిల్లలు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ యొక్క అన్న యొక్క పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ సంతోషంతో కాలనీ అంతా ఒక పండగ వాతావరణంతో నిండిపోయింది. సో మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుంటుంది వీడియో ఛానల్ రిపోర్ట్. నంద్యాల జిల్లా పులింగుల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఈరోజు మన మాదిగ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదే కాకుండా పలు గ్రామాలలో దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈరోజు అన్నగారి పుట్టినరోజు కనుక పండగ వాతావరణంలో ప్రతి ఒక్క చోట జెండాలు ఎగరేస్తూ కేకు కటింగ్లు చేస్తూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అందులో భాగంగానే మా గ్రామంలో అంకిరెడ్డిపల్లె గ్రామంలో మేము కూడా అదే మా వంతు పాత్రతో మేము ఈ యొక్క కేక్ కటింగ్ చేశాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్నగారు 32 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో జాతి కోసం ఆయన ఎంతో సేవ చేశాడు. అందుకాబట్టి మాకు చాలా సంతోషం. ఆయన చేసిన త్యాగాలను మనం మరలేం కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఈ యొక్క కేక్ కటింగ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మందకృష్ణ.